హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యా ది బెస్ట్. ముందుగా మీ అందరికీ శోభకృత సంవత్సరాది శుభాకాంక్షలు. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది ఉగాది. ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే అనుభవాలను సూచిస్తుంది. ఈ షడ్రుచులు అంటే తీపి, వగరు, చేదు, కారం, పులుపు అలాగే ఉప్పు. ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి బెల్లం, మామిడికాయ, చింతపండు, కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం అండ్ ఈ పచ్చడికి ఎంతో ముఖ్యమైనటువంటి వేప పువ్వు. సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ మామిడికాయ అనేది ఇలా చిన్న సైజు మామిడికాయ తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ వగరు కోసం మాత్రమే మామిడికాయను వాడతాము. పెద్దగా ఉన్న మామిడికాయని యూజ్ చేస్తే గనక పుల్లగా ఉంటుందండి. సో చిన్న మామిడి పిందెని మాత్రమే వాడాలి. ఇలా మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని కొంచెం గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఒక పావు గంట నానబెడితే ఈ చింతపండు అనేది చక్కగా నానిపోతుంది. అలాగే వేప పువ్వు. సో చూస్తున్నారు కదా, ఇలా వేప పువ్వును తెచ్చుకుని చక్కగా ఇలా పువ్వులన్నీ కూడా మనం సెపరేట్ చేసుకోవాలి కొమ్మ నుంచి. ఇలా సెపరేట్ చేసిన ఈ పువ్వుల్లోంచి మనం రేకల్ని సెపరేట్ చేయాలండి. ఎందుకంటే ఆ మధ్యలో ఉన్న మొగ్గ అంతా కూడా మనం వేస్తే అది చేదుగా అనిపిస్తుంది. సో ఇలా చేతులతో లైట్గా ప్రెస్ చేస్తూ నలిపితే గనక మనకి ఆ పువ్వు రేకులు అనేవి కిందకి వచ్చేస్తాయి. సో ఆ పువ్వు రేకుల్ని మాత్రం మనం పచ్చడిలో యూజ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి 1 స్పూన్ వరకు ఈ వేప పువ్వు రేకులు వస్తాయి. అండ్ మామిడికాయను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా లేతగా ఉన్న జీడి మామిడికాయ అయితే కనుక ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. అండ్ ఇదే యూజ్ చేయాలి కూడా, ఎందుకంటే మనం పులుపు కోసం ఆల్రెడీ చింతపండు గుజ్జు అనేది యూజ్ చేస్తున్నాము. సో ఈ మామిడికాయ అయితే మాత్రమే మనకి వగరుగా ఉంటుంది. సో ఇలా చిన్నగా ఉన్న మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా. సో ఆ చింతపండులోంచి గుజ్జు తీసి మనం ఈ బౌల్లో వేసుకోవాలండి. సో ఆ చింతపండు వాటర్లో మనం బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు వేసాను. మీ టేస్ట్ని బట్టి మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ బెల్లం వరకు వేసి బాగా కలపాలి, బెల్లం మొత్తం కలిసేలాగా. అలాగే ఒక చిటికెడు సాల్ట్, అలాగే ఒక చిటికెడు కారం. సో ఇవి కూడా వేసి బాగా కలపండి. ఆ తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు వేప పువ్వులు. సో చూస్తున్నారు కదా, ఇలా 1 స్పూన్ వరకు వేప పువ్వు రేకులు ఇక్కడ వేసుకుంటున్నాను. సో ఇంతేనండి, మనకి ఉగాది పచ్చడి అనేది తయారైపోయింది. ఇక్కడ మనం తీపి కోసం బెల్లం, అలాగే వగరు కోసం మామిడికాయ ముక్కలు, చేదు కోసం వేప పువ్వు, కారం కోసం కొద్దిగా కారం, పులుపు కోసం చింతపండు, అలాగే ఉప్పు కోసం కొంచెం సాల్ట్ అనేది వేసాము. సో ఇలా మనకి షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ ఉగాది పచ్చడిని ఇలా కూడా తినొచ్చండి. నేను దీన్ని మరింత టేస్టీగా చేయడం కోసం ఇంకొంచెం ప్రాసెస్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు, లేదు అంటే ముందుగా నేను తయారు చేసినట్లుగా కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ కోసం ఒక 2 అరటిపళ్ళు తీసుకున్నానండి. మీరు తయారు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి మీరు అరటిపళ్ళు తీసుకోవచ్చు. సో ఇలా అరటిపళ్ళని మెత్తగా చేతితో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇలా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి. సో ఈ కొబ్బరి వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి నేను 1 స్పూన్ వరకు వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, సో ఆ పప్పుని యూజ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ కూడా ప్యూర్లీ మీ ఆప్షనల్, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 స్పూన్ వరకు తేనె యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదండి, అరటిపండు గుజ్జు, కొబ్బరికాయ ముక్కలు, పుట్నాల పప్పు, 1 స్పూన్ తేనె. సో ఇవన్నీ కూడా వేసి బాగా కలపండి. సో ఇవన్నీ కూడా వేయటం వల్ల మన పచ్చడికి చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కనుక ఇంకా ఫ్రూట్స్ ముక్కలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కూడా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉగాది పచ్చడి ఉంది కదా, సో దానిని ఈ బౌల్లోకి వేసి బాగా కలుపుకోవాలండి.
సో అంతేనండి, ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ బనానాస్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది కూడా కొంచెం చేంజ్ అవుతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదు అంటే ముందు నేను చెప్పినట్లుగా ఉగాది పచ్చడి ఎంతవరకు అయితే మనం 6 రుచులు వేసి యాడ్ చేసాం కదా, సో అక్కడి వరకు ప్రాసెస్ చేసుకోవచ్చు. మనకి టేస్టీగా ఇంకొంచెం తినడానికి ఇష్టంగా ఉండేలా కావాలి అంటే కనుక ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ కానీ ఇలా వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ పచ్చడి చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. సో చూసారు కదండి వీడియో, ఈ ఉగాది పచ్చడి రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉగాదికి ఈ స్టైల్లో ఉగాది పచ్చడి చేసుకుని ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం దివ్యా ది బెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.